భారతదేశం అంతా ఎంతో ప్రావీణ్యత ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఐపీఎల్. నిజానికి ఈ ఐపీఎల్‌లో వేరే వేరే కంట్రీస్ వాళ్ళకంటే కూడా మన కంట్రీలో ఆడుతున్న వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా నిన్న గనక గమనిస్తే పంజాబ్ వాళ్ళు చెన్నైతో మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్‌లో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు పేరే ప్రియాంష్ ఆర్య. అతను ఆడిన షాట్స్ మామూలు షాట్స్ కాదు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అవతల చెన్నై వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా విపరీతంగా వికెట్స్ తీస్తూనే ఉన్నారు. 5 వికెట్లు పడ్డాయి. స్కోరు 9 ఓవర్లకి 80 పరుగులు మాత్రమే. అక్కడి నుంచి కూడా ఎక్కడ భయపడకుండా ఓపెనర్‌గా దిగిన అతను చెలరేగిపోయాడు. అసలు ఎట్లా అంటే తర్వాత వచ్చిన 4, 5 ఓవర్లలోనే అతని సెంచరీ పూర్తయిందంటే చూడండి ఎంత ఫాస్ట్‌గా ఆడాడు. మొదటి హాఫ్ సెంచరీ 19 బంతుల్లో చేస్తే తర్వాత హాఫ్ సెంచరీ 20 బంతుల్లో. అంటే 39 బంతుల్లో సెంచరీ చేశాడు. 245 స్ట్రైక్ రేట్. 245 స్ట్రైక్ రేట్ అంటే చాలా పెద్ద విషయం. 4 మ్యాచ్లు ఆడాడు. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు వెనుక తిరిగి చూడలేదు. ఈ 4 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ మ్యాచ్‌లోనే తన మార్క్ ఒకటి చెప్పాడు. 23 బంతుల్లో 47 పరుగులు సాధించి నేను ఓపెనర్‌గా చాలా స్ట్రాంగ్ అని చెప్పకనే చెప్పాడు. కానీ ఇంత తొందరలోనే ఇంత ఫాస్ట్‌గా ఇంత పెద్ద విజయం సాధిస్తారని చెప్పేసి అనుకోలేదు. చాలా చిన్న వయసు ఇతనిది, 24 సంవత్సరాలే. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఢిల్లీలో టీచర్స్‌గా పనిచేస్తారు. సంజయ్ భరద్వాజ్ అనే ఒక మెంటర్ దగ్గర ఇతను క్రికెట్ నేర్చుకున్నాడు. ఆయనే కోచ్ ఇతనికి. ఫ్యాంటాస్టిక్ ప్లేయర్. ఎట్లాగంటే మీకు ఢిల్లీలో కనుక మనం గమనిస్తే ఢిల్లీలో చాలా స్ట్రాంగ్ క్రికెట్ టీం ఉంటుంది ఇండియాకి సంబంధించి. ఎందుకు ఢిల్లీకి క్రికెట్ టీం ఉంటుంది అంటున్నానంటే అక్కడ వాళ్ళు లోకల్లో మొత్తం ఢిల్లీ 1, ఢిల్లీ 2, ఢిల్లీ 3 అట్లాగా చాలా విభాగాల్లో పోటీ పడుతూ ఉంటారు. దాదాపు అక్కడ ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా ఇతను బాగా ఆడటంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇతను తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇండియా అండర్-19కి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా అతను చెలరేగిపోవడం చూసి ఇమ్మీడియట్గా పంజాబ్ తరఫు నుంచి ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఆడింది 4 మ్యాచ్లు. కానీ ఆ 4 మ్యాచ్ల్లోనే అందరికీ తెలిసిపోయాడు. చాలా ప్రైస్ మీద తీసుకున్నారు. కానీ ఫ్యూచర్లో ఇతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. భారతదేశానికి ఒక బ్యూటిఫుల్ ఓపెనర్ దొరికాడు అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు నిన్న ఒక మ్యాచ్తోని. చూడాలి ఈ మిగతా మ్యాచ్లన్నింటిలో కూడా అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇలాగా ఒక నిన్న మెరిసిన ప్లేయర్స్లో నాకు బాగా నచ్చిన ప్లేయరు దాదాపు 20 ఓవర్లో 200 పైచిలుకు పరుగులు ఉంటే కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళని టార్గెట్ని రీచ్ చేసే పొజిషన్లోనే ప్రతి ఒక్క టీం కూడా ఆడుతుంది. చివరికి 4-5 పరుగుల దూరంలో 10-15 పరుగుల దూరంలో నిలుస్తుండటంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాట పటమని ప్రదర్శిస్తున్నారు. ఈ మ్యాచ్లో ముఖ్యంగా ధోని గురించి మాట్లాడాలి. చాలా తక్కువ బంతులను ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ ఆయన చివరిలో వచ్చేసరికి విజయం ముందు నించోలేకపోయారు. వరుసగా 4 మ్యాచ్లు పరాభవం చెందడంతో చెన్నై కూడా చాలా వెనకబడి ఉండింది. చూడాలి ముందు మ్యాచ్లో ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక క్రీడా విశేషాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.